వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మీడియా తమిళనాడు కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో విజయ్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? గతంలో ఏ పార్టీ మీటింగుల్లో కానీ సభలలో కానీ ఎలాంటి సంఘటనలు జరగలేదా? విజయ్ని మానసికంగా కుంగతీయటానికి చూస్తున్న దుష్ట శక్తులు ఏవి? కరూర్ ఘటనపై టీవీకే నాయకులను అరెస్ట్ చేయాలి అనటం దేనికి సంకేతం? బీజేపీ పాలనలో ఏ కొత్త పార్టీ నిలదొక్కుకోవటానికి ఆస్కారం లేదా? విజయ్ పవన్ కళ్యాణ్ మార్గంలోనే వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే అంశాలను చర్చించుకుందాం. ఇక సబ్జెక్ట్లోకి వెళితే, మన దేశంలో మీడియా ఏదైనా సరే ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తూనే ఉంది. 80% ఆఫ్ మీడియా అలానే ఉంది. 20% మాత్రమే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలకి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది విశ్లేషించుకోవటానికి వెసులుబాటు దొరుకుతుంది. ఆలస్యంగా అయినా ఈ పార్టీల నాయకుల యొక్క నిజస్వరూపం తెలుసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాలలో 15 నుంచి 20 మంది మరణించారు. మొన్నటికి మొన్న జగన్ పర్యటనలో కూడా జగన్ కారు కిందే ఒక మనిషిని దారుణంగా తొక్కించి వేశారు. గుజరాత్లో మత ఘర్షణలలో ఎంతో మంది చనిపోయారు. చిన్న చిన్న తిరునాళ్లలో ప్రభల కింద పడి కూడా ప్రజలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంతెందుకు, తిరుపతి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో నిలబడి తొక్కిసలాట జరిగి చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటిది దేశంలో ఎప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరగనట్లు, విజయే ఏదో తప్పు చేసినట్లు టీవీకే నాయకులని అరెస్టు చేస్తామని, దాని గురించి దేశంలో ఉన్న మీడియా మొత్తం విజయ్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీని వెనుక వృద్ధ జంబకాలు అనే దుష్ట శక్తులు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు వీళ్లే పార్టీలు కొనసాగించాలి, ఆధిపత్యం చేయాలి. అధికారంలో ఉంటే నేనైనా ఉండాలి, లేదంటే నువ్వైనా ఉండాలి. ఇంకొకడు కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రావటానికి ఈ వృద్ధ జంబకాలు ఎలాంటి ఆస్కారం ఇవ్వరు. ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేదంటే బీజేపీ ఉండాలి. ఉంటే డిఎంకే ఉండాలి, లేకపోతే అన్నా డిఎంకే అయినా ఉండాలి. ఉంటే టీడీపీ అయినా ఉండాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా ఉండాలి. వీళ్ళు ఒకరికి ఒకరు విమర్శించుకొని డ్రామాలను రక్తి కట్టించి ప్రజలను పిచ్చి పుల్లయ్యలను చేస్తున్నాం అని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళు చేసిన తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారు. వాస్తవానికి ప్రజలు చాలా తెలివిగలవారు, పిచ్చి పుల్లయ్యలు కారు. ప్రజలు ఇవన్నింటినీ గమనించే ఓట్లు వేస్తున్నారు. మీడియా మొత్తం ఈ వృద్ధ జంబకాలు వారసత్వం కోసం ఆడే ఆటలలో ఊడిగం చేస్తున్నాయి. ఎవరి ఎజెండా వారిది, ఎవరి స్వప్రయోజనాలు వారివి. ఇలాంటి వికృత రాజకీయానికి బీజాలు 15 సంవత్సరాల క్రిందటే పడ్డాయి. ఈ 15 సంవత్సరాలలో ఏ కొత్త జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ నిలదొక్కున్న దాఖలాలే లేవు. జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ కానీ నిలదొక్కుకోలేకపోగా ఘోర పరాజయాన్ని చూసి ప్రాంతీయ పార్టీలుగా కూడా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తమిళనాడులో కమల్ హాసన్ పెట్టిన పార్టీ కానీ, కెప్టెన్ విజయకాంత్ పార్టీ కానీ, దినకరన్ పార్టీ కానీ వాటి మనుగడే లేకుండా పోయింది. రజనీకాంత్ అయితే అంతటి వాడే రాజకీయాల్లోకి రావటానికి, పార్టీ స్థాపించడానికి భయపడి వెనుగడిగేశాడు. అలాంటప్పుడు అలాంటివి చూసి కూడా విజయ్ ముందడుగు వేసి పార్టీ స్థాపించాడు అంటే అతను మానసికంగా ఎంత దృఢంగా ఉండుంటాడు? అలాంటి వ్యక్తినే మానసికంగా కృంగదీయటానికి ఈ వృద్ధ జంబకాలు, ఈ సో కాల్డ్ మీడియా విశ్వ ప్రయత్నాలు చేయటం అనేది ఏనుగుపోతుంటే కుక్కలు మురిగినట్లుగానే ఉంది. విజయ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అప్పట్లో ఎన్టీఆర్ కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, రజనీకాంత్ కానీ సింగిల్ హ్యాండ్తో సినిమా నడిపించగల హీరోలు. విజయ్ ఫ్లాప్ సినిమాకే 100 కోట్లు వసూళ్లు వస్తాయి. అంత మాస్ ఫాలోయింగ్ ఉంది. అంత ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఓ పార్టీ స్థాపించి పార్టీ ప్రచారం కోసం ప్రజల్లోకి వస్తుంటే పాలన యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉండాలి? పోలీసుల యంత్రాంగం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటిది ఏమీ లేకుండా పోలీసులు వింత వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. 10,000 మందికే పర్మిషన్ ఇచ్చాం,
3 గంటల నుంచి 10 గంటల వరకే పర్మిషన్లు ఇచ్చాం, విజయ్ ఆలస్యంగా వచ్చాడని పోలీసులు పొంతనలేని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. విజయ్ని దగ్గరుండి కరూర్ నగరంలోకి తీసుకువచ్చింది, రూట్ క్లియరెన్స్ ఇస్తూ కరూర్లోకి తీసుకువచ్చింది పోలీసులా లేక టీవీకే నాయకులా? పోలీసులు రూట్ క్లియరెన్స్ ఇవ్వకపోతే విజయ్ కరూర్లో అడుగు పెడతాడా? విజయ్ ఆలస్యంగానే వచ్చాడనుకుందాం, క్రౌడ్ అనేది ఒక్కసారిగా పెరగదు కదా, ముందే వచ్చుంటారు కదా. పోలీసుల యంత్రాంగం దాన్ని గమనించలేదా? అదనపు బలగాలను మోహరించలేకపోయిందా? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తూ ఉండిపోయారా? విజయ్ ప్రసంగం మొదలుపెట్టిన కాసేపటికే చుట్టూ ఒక్కసారిగా పవర్ కట్ అయింది. ఎందుకు? దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈ వృద్ధ జంబకాలు పోలీసులను బలి పశువులుగా వాడుకున్నాయి. ఈ వృద్ధ జంబక పార్టీలకి ఎప్పుడైతే విజయ్ ఒంటరిగా బరిలోకి దిగుతాను అని స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచే విజయ్ పై కుయుక్తులు పన్నడం ప్రారంభించాయి. విజయ్కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వీళ్ళకి కన్ను కుట్టింది, భయభ్రాంతులకి గురయ్యారు. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని గోతికాడ నక్కల వలె వేచి చూస్తూ ఉన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వలె విజయ్ని కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉండాలని రాయబారాలు జరిపారు. ఆ అంశంపై దాటవేత ధోరణిని విజయ్ అవలంబించాడు. అందుకనే విజయ్ పై ఐటీ దాడులు కూడా చేసి భయపెట్టాలని చూశారు. ఈ విచారకరమైన దుర్ఘటనపై విజయ్ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వ్యక్తులకు 2 లక్షల పరిహారం ప్రకటించి తన స్కెడ్యూల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్లీ పోలీసుల అనుమతితో కరూర్ వచ్చి బాధితుల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నాడు. వేచి చూద్దాం, కాలం విజయ్ని ఎటువైపు నడిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.